ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ, ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ, నిజామాబాద్ ఎమ్మెల్యే బీజేపీ, కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ, నిజామాబాద్ ఎంపీ బీజేపీ. మరి తోవంతా బీజేపీ ఉండి ఏడబోతే మోడీ గారు 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు శంకుస్థాపనలు. మరి ఇక్కడ ఆదిలాబాద్ టు ఆర్మూర్ 100 కిలోమీటర్లు. ఇది దీనికి అంతా బట్టి అనుకుంటా 1,800-1,500 కోట్లు అవుతుంది. పటాన్ చెరువు వరకు కొండపోతుంది, అది వేరే పటాన్ చెరువు వరకు తర్వాత ఎప్పుడైనా చేసుకుని నీకు అవసరం ఉంది. మేము అడిగేది ఆర్మూర్ టు ఆదిలాబాద్ 100 కిలోమీటర్ల లైన్ కలిపితే ఒక నిర్మల్ జిల్లాకే ఇప్పుడు మనకు రైల్వే ట్రాక్ లేదు, అన్ని జిల్లాలకు ఉన్నది. కొత్త జిల్లాలకు కూడా ఆల్మోస్ట్ మెజార్టీ జిల్లాలకు రైల్వే ట్రాక్ ఉంది, ఒక మన నిర్మల్ జిల్లాకే లేదు. మరి ఇది ఇన్నిసార్లు మరి ఇంతమంది ఉండి మీరు మోడీ గారు మొన్న వచ్చి 8,000 కోట్లు 9,000 కోట్లు, మరి దీనికి ఒక 2,000 కోట్లు 3,000 కోట్ల ఫౌండేషన్ ఇప్పుడు ఇయ్యగానే మాయల పకీర్ సేన మళ్ళీ హోమ్ భీమ్ అనేది తయారవుతుంది ట్రాక్. అది దానికి ఎంత సంవత్సరాలు కష్టపడాలా, ల్యాండ్ ఎక్వేషను, టెండరు, ఇదంతా కావాలంటే ఇవాళ మనం చూస్తున్న మనోహరాబాద్ టు కరీంనగర్ ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికీ రైలు నడచలేదు. నేను చూసాం లాస్ట్ టైం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు అడుగుతూనే ఉండే. ఆయన టర్మ్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పోయింది, 10 ఏళ్ళు పోయింది, ఇప్పుడు కూడా నడుస్తలేదు అక్కడికి. మరి ఎన్ని సంవత్సరాలు కావాలా? మరి ఇప్పుడు ఇది ప్రధానమంత్రి ఫౌండేషన్ వేయగానే అయిపోతుందా? మరి ఎందుకు వేపిస్తలేరు? మీ అసమర్థత అనేది కనబడుతుంది కదా. అప్పుడు మేము ఉన్నప్పుడు కూడా 50-50 గవర్నమెంట్ 50% నిధులు ఇస్తుంది, 50% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. ఆ స్కీమ్లో పెట్టడానికి మేము కూడా రైల్వే మినిస్టర్కు ఇచ్చేచ్చినాం. అతిగతి లేదు. వీళ్ళు తెలంగాణ పైన పూర్తిగా ఒక కక్ష సాధింపు ధోరణిలోనే ఉన్న తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళు రైల్వే ట్రాక్ ఇక 2.5 సంవత్సరాలు ఉన్నది. నువ్వు తీసుకొస్తే నీ దగ్గర దమ్ము ధైర్యం అనేది ఏమైనా ఉంటే బిడ్డ ఏడాది లోపల తీసుకురా, నువ్వు తీసుకొచ్చి అరే తెచ్చామని చెప్పుకోండి, మేము అద్దంటలేము. దాన్ని కూడా మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్తాము. మీతో చేత కాదు అని చెప్పి నేను మెంబర్ పార్లమెంట్ ఇద్దరు, ఈ 4 ఎమ్మెల్యేలు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూరు, కామారెడ్డి, నిజామాబాద్ ఇంతమంది మరి చెప్పుకుంటున్న దీన్ని ఒక సిర్పూర్ కాదా దూరం ఉన్నది అనుకోండి. మిగతా నారాయణరావు పటేల్ కూడా అవసరం పడితే చేయరాత్రి ఇటుకి ఎలక్టోడే కదా రామారావు పటేల్. అందుకోసం 8 మంది ఇటే ఉన్నారు. 8 మంది ఉండి 2 ఎంపీలు ఉండి కూడా మీరు చేస్తలేరంటే మీ అసమర్థత కనబడుతుంది. మీరు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇంత అవకాశం ప్రజలు ఇచ్చినా కూడా మీరు చేస్తలేరంటే మీరు జీవితంలో ఫెయిల్యూర్ అనే ముద్ర మీరు తీసుకొని పోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇంట్లో మక్కల కొనుగోలు, వడ్ల కొనుగోలు, జొన్నల కొనుగోలు విషయంలో పూర్తిగా నిర్లిప్తత వహించినవు. మీదే బాధ్యత. ప్రభుత్వం మీద 1% వేసినా కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. పక్కన ఖానాపూర్ ఉంది, ఇక్కడ ఏ కంపెనీ లేదు. పక్కన ముదోలు ఉంది, అక్కడ ఒక కంపెనీ లేదు. ఆదిలాబాద్లో కూడా ఉంది. చిన్న మొన్నగా వర్షం పడుతుంది అనుకో ఇబ్బంది ఉన్న రైతులు అక్కడక్కడ జరుగుతుంది. కానీ మేము ఇలా ప్రతి గింజ కొంటామని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఇలా కాకుండా రేపు కొంటారు. మొన్న నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పి నుంచి కలెక్టర్ కూడా గన్ని బ్యాగ్స్, గోడౌన్స్ వీటికి ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కార్యక్రమాలు జరుగుతుంది ఎట్లన్నా. ఇక్కడ నిర్మల్లో జరిగిన దానికి పూర్తిగా బాధ్యత నువ్వే వహించాలా. ఈ ఫెయిల్యూర్కు ఎమ్మెల్యేనే బాధ్యత వహించి ఆయన రేపు రాబో రోజులలో ఇవన్నీ కూడా రైతులు గమనిస్తున్నారు. ప్రతీకారం ఎట్లా తీసుకోవాలో సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతీకారం తీసుకుంటారు రైతులు అని చెప్పి నేను ఖచ్చితంగా కొట్టాను. ఇంకా రైతుల గురించి ఏ పోరాటానికైనా మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. బాగున్నాయి, ఇవైతే ఇప్పటి రన్నింగే ఉన్నాయి. ఇంకా అస్త్రశస్త్రాలను తయారు చేసి ఇంకా 1.5 సంవత్సరం తర్వాత అప్పుడు మేము వదులుతాము. దానికి నువ్వు జవాబు చెప్పే పరిస్థితులను ఉండవు. మేము కూడా అన్ని గమనిస్తాం. మాకు కూడా 40 సంవత్సరాల అనుభవం ఉంది, అన్ని దాకా చూస్తాం. మేము ఎక్కడ కూడా తప్పు చేయకుండా రాజకీయాలు ఉన్నాం. తప్పు చేస్తే ఇన్ని రోజులు రాజకీయాలు ఉండకపోతుంది. అందుకొరకు రాజకీయాలు అంటే ఒక సున్నితమైనటువంటి ప్రజాసేవ ఇది, అంతే తప్ప ఏది పదవి రాగానే నేనే సుప్రీం అనుకునేది కాదు. ఇది సుప్రీం చక్రవర్తులకు సుప్రీం రాజు కొడుకుంటే ఆయనకు యువరాజు అంటుంది, ఆయన ఏం చెప్తే అది నడుస్తుండే. కానీ ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం. సుప్రీం అనేది ఎప్పటికి ఉండదు. నువ్వు పదవి వేస్తే అనియమని ఉండాలా. ఏ అధికారిని చూడు తిట్టుడే. నువ్వు రాత్రికి ఎప్పుడు అంటాడో ఏం కదా, నువ్వు పొద్దున మాత్రం 11 గంటల కొడుకు ఎవ్వరికి ఇంటర్వ్యూ లేదట. ఆ పోయిన ఆఫీసర్లు తిట్టుడే. మరి మీరు ఎందుకు పోతున్నారే, నా ప్రోటోకాల్ ఉందంటే ప్రోటోకాల్ లేదు సార్, వాళ్ళు పిఏలు వాళ్ళు చెప్పి రమ్మంటారు. మేము పోతే ఇది చేసిన పోవద్దు, ఇంకోసారి పోవద్దు. నువ్వు ఫోన్లో మాట్లాడు కావాలంటే. ఫోన్లో మాట్లాడడానికి ఉన్నది. నువ్వు ఫోన్లో కూడా మంచిగా మాట్లాడినంతసేపు మాట్లాడు, లేదంటే ఫోన్ కట్ చేయు. నేను ఉరి పెడతాడా, ట్రాన్స్ఫర్ చేపిస్తాడు, పో ఇంకో దగ్గర ఉండు. నువ్వు అట్లా ఈ విధంగా బతకడానికి నీకేమో అవకాశం ఉంది అని ఈ విధంగా నాకు ఎందరో మంది పర్సనల్గా చెప్పుకుంటున్నారు పాపం.
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తిడుతున్నారు. పోయిన కమిషనర్ అయితే పాపం అది జగదీశ్వర్ గౌడ్ ఆదిలాబాద్ పోయింది. ఆయన ఎన్నోసార్లు సార్ ఇట్లా సార్ అట్లా సార్ గందరగోళం చేస్తుండే. అందుకోసమే ఆఫీసర్లతోని అధికారులతోని మనము ఎట్లా పని తీసుకోవాలనేది మనము చూసి తీసుకోవాలా. వాళ్ళను సమయం వస్తే రిక్వెస్ట్ చేయాలా, ఇది కాదు ఇది అనాలా. అప్పుడే మన పనులు జరుగుతాయి. నువ్వు బెదిరించి చేస్తామనంటే అది జరిగే పని కాదు.